మరొక ప్రాబ్లం వాస్తవ సంఖ్యల నుంచి చూస్తే a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అయినా x పవర్ a స్క్వేర్ b ఇన్వర్స్ c ఇన్వర్స్ x పవర్ a ఇన్వర్స్ b స్క్వేర్ ఇంటూ c ఇన్వర్స్ ఇంటూ x పవర్ a ఇన్వర్స్ b ఇన్వర్స్ ఇంటూ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ అని చూపండి. ఇచ్చిన లెక్కను ముందుగా మనము కావలసిన సొల్యూషన్ చేసేటప్పుడు LHS RHS చూపించమన్నాడు కాబట్టి LHS ఈజ్ ఈక్వల్ టు చూద్దాం. ముందు ఎడం వైపు ఉన్న దాన్ని లెక్కని యథాతథంగా రాసుకోవడం అనేది ముందుగా చేయాల్సిన పద్ధతి. a స్క్వేర్ b ఇన్వర్స్ లేదా b పవర్ -1 c పవర్ 1 ఇంటూ x పవర్ a పవర్ -1 b స్క్వేర్ c పవర్ -1 ఇంటూ x a పవర్ -1 b పవర్ -1 c స్క్వేర్. లెక్కలో చూస్తే ప్రతి దాంట్లో కూడా స్క్వేర్ ఉన్న చోట మాత్రం పాజిటివ్ ఉంది, -1 ఉన్న చోటల్లో అదే ఇన్వర్స్ ఉన్న చోటల్లో b సింగిల్గా ఉన్నప్పుడు మైనస్ ఉంటుంది. అంటే మనకి a పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ -m అవుతుంది. అలాగే a పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m అవుతుంది. ఇది వాస్తవ సంఖ్యలకి సంబంధించిన ఘాతాలకు సంబంధించిన ఒక ఫార్ములా. దీని ప్రకారంగా ఇక్కడ b ఇన్వర్స్ c ఇన్వర్స్ a ఇన్వర్స్ c ఇన్వర్స్ a ఇన్వర్స్ b ఇన్వర్స్ అనేవి x ఘాతంలో హారంగా మారుతాయి. x a పవర్ a స్క్వేర్ బై bc, x పవర్ b స్క్వేర్ బై ac, x పవర్ c స్క్వేర్ బై ab. ఆ తర్వాత ఇంకొక ఫార్ములా ఏంటంటే a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. ఒకే సంఖ్య యొక్క ఘాతాలు వేరుగా ఉండి ఒకే సంఖ్యని ఘాతాలు వేరుగా ఉండి గుణిస్తున్నప్పుడు వాటి యొక్క ఘాతాల మొత్తం కూడితే సరిపోతుంది అనే ఈ సూత్రం ప్రకారంగా మనము ఈ ఫార్ములాలో ఈ లెక్కని కింది విధంగా మార్చవచ్చు. ఏ విధంగా అంటే x పవర్ a స్క్వేర్ బై bc ప్లస్ b స్క్వేర్ బై ca ప్లస్ c స్క్వేర్ బై ab. పైన ఉన్న మూడు భిన్నాలని కూడా ఒకే భిన్నం కిందకి తీసుకుందాం. bc ca abల యొక్క కాసాగు మూడిట్లోనూ కూడా కామన్గా ఉన్న అంశాలను బట్టి abc అనేది దీని కాసాగు అవుతుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా abc అనే మూడు పదాలు ఏవో ఒక రెండు పదాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ abc కాసాగుగా ఉన్నప్పుడు bc abcలో ఏ సార్లు పోతుంది, a ఇంటూ a స్క్వేర్ a క్యూబ్. ca abcలో b సార్లు పోతుంది, b ఇంటూ b క్యూబ్, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ b క్యూబ్. ab abcలో ab సార్లు పోయి c మిగులుతుంది, c స్క్వేర్ ఇంటూ c వస్తుంది మిగులుతుంది, c క్యూబ్ అవుతుంది. అంటే x పవర్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ బై abc అవుతుంది. ఇప్పుడు మనకు ఒక వాస్తవ సంఖ్యలకు సంబంధించిన ఒక ఫార్ములా ఏ విధంగా అంటే ఇదే లెక్కలో మనకి ఇచ్చిన ముఖ్యమైన ఫార్ములా a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి ఇచ్చిన లెక్కలో కూడా a ప్లస్ b ప్లస్ c 0 అని ఇవ్వబడింది. అయినప్పుడు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది. ఈ ఫార్ములాని మనము ఇక్కడ అప్లై చేస్తే x పవర్ 3abc వస్తుంది బై abc. ఈ abc క్యాన్సిల్ అయిపోగా x క్యూబ్ వస్తుంది. ఇది RHS చూపించాల్సిన అంశం. అంటే LHS RHS సమానమైనవి.